హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ స్టార్ బన్నీ. ఫ్రెండ్స్, నేను మిజిలాన్. ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 9 7th వీక్ నామినేషన్లోకి వచ్చిన కంటెస్టెంట్స్కి అనఫిషియల్ ఓటింగ్ పోల్స్లో ఏ విధమైన ఓటింగ్ వస్తున్నది అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఈరోజు హౌస్లోకి అమర్దీప్ అలాగే అంబాటి అర్జున్ వీళ్ళిద్దరూ హౌస్లోకి అయితే వస్తారు కదా. వీళ్ళు హౌస్లోకి ఎందుకు వస్తారంటే హౌస్లో కొన్ని టాస్క్లు అయితే జరుగుతున్నాయి కదా. ఈ టాస్క్లో దొంగతనం అయితే చేస్తున్నారు కదా. వీళ్ళని పట్టుకోవడానికి వీళ్ళు పోలీస్ డ్రెస్లో హౌస్లోకి అయితే ఎంట్రీ ఇస్తున్నారు. వీళ్ళు టాస్క్లన్నీ కంప్లీట్ చేసి బయటికి వెళ్ళే ముందు మిడ్ వీక్ ఎలిమినేషన్ చేస్తున్నాము అని చెప్పేసి రాము రాథోడిని బయటికి తీసుకెళ్తాడు. ఇతను ఎలిమినేట్ అయిపోయాడు అని. అప్పుడు హౌస్ అంతా షాక్ అయిపోతారు. కానీ ఒక 1 hour తర్వాత మరి రాముని హౌస్లోకి అయితే పంపిస్తారు. ఇది ఫేక్ ఎలిమినేషన్. అలాగే ఆయిషాకి హెల్త్ సరిగా లేదు కదా. ఈమె హెల్త్ చెకప్ కోసం అయితే బయటకైతే వచ్చేసారు. ఈమె హెల్త్ బాగా అయితే హౌస్లోకి పంపిస్తారు, లేదంటే ఈమెని హౌస్ నుండి ఎలిమినేట్ చేస్తారు. ఈమె ఎలిమినేట్ అయితే మాత్రం నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్స్లో డేంజర్ జోన్లో ఉండే కంటెస్టెంట్స్ ఈ వీక్ సేవ్ అవుతారు. అలాగే హౌస్లోకి శ్రీజ రీఎంట్రీ ఇస్తుంది అని సోషల్ మీడియాలో బాగా బజ్ అయితే వినిపిస్తున్నది కదా. ఫ్రెండ్స్, శ్రీజ రీఎంట్రీ ఇస్తే మాత్రం కంటెస్టెంట్స్కి ఒక్కొక్కరికి ఇచ్చి పడేస్తుంది. వైల్డ్ కార్డ్స్ వచ్చారు కదా, వీళ్ళు వచ్చి కూడా వేస్ట్, ఎటువంటి కంటెంట్ రావడం లేదు వీళ్ళ వల్ల. ఈ టైంలో శ్రీజ రీఎంట్రీ ఇస్తే మాత్రం షోకి అయితే హైప్ అనేది వచ్చేస్తుంది. శ్రీజ రీఎంట్రీ ఇస్తే మాత్రం టీఆర్పీ బద్దలైపోతాయి. ఫ్రెండ్స్, శ్రీజ రీఎంట్రీ ఇస్తే ఎలాగుంటుందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఈమె రీఎంట్రీ వస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారా లేదా అనేది కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. శ్రీజ నుండి ఎటువంటి అప్డేట్ రాలేదు, నేను హౌస్లోకి వెళ్తాను అని. ఆమె నుండి ఏమైనా అప్డేట్ వస్తే నేను ఫర్దర్ వీడియోలో కన్ఫర్మ్ చేస్తాను ఈమె వస్తుంది లేదా అనేది. ఫ్రెండ్స్, శ్రీజ రీఎంట్రీ ఇస్తే బాగుంటుంది అని ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఓటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ ప్లేస్లో తనుజ గారు అయితే దూసుకెళ్ళిపోతున్నారు. ఈమెకు 39% ఓటింగ్ రావడం అయితే జరిగింది. ఈమెకు సూపర్ ఓటింగ్ రావడం అయితే జరిగింది. ఈమె దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. ఈమె నెంబర్ 1 పొజిషన్లో అయితే దూసుకెళ్ళిపోతున్నారు. అలాగే సెకండ్ ప్లేస్లో పవన్ కళ్యాణ్ అయితే ఉన్నాడు. ఇతనికి 20% ఓటింగ్ రావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్ పోల్స్లో చూసుకుంటే నెంబర్ 1 పొజిషన్లో పవన్ కళ్యాణ్ దూసుకెళ్ళిపోతున్నాడు. ఫ్రెండ్స్, వెబ్సైట్ పోల్స్లో చూసుకుంటే తనుజ గారు అయితే టాప్లో ఉన్నారు. అలాగే ఇన్స్టాగ్రామ్ పోల్స్లో చూసుకుంటే పవన్ కళ్యాణ్ అయితే టాప్లో ఉండడం అయితే జరిగింది. ఈ 2 కంటెస్టెంట్స్ మధ్య ఓటింగ్ అయితే హోరాహోరీగా అయితే జరుగుతున్నది. నువ్వా నెంబర్ 1 నేనా నెంబర్ 1 అని వీళ్ళ ఫ్యాన్స్ అయితే గట్టిగా వారైతే చేస్తున్నారు. ఫ్రెండ్స్, వీళ్ళల్లో ఎవరికి ఓటింగ్ ఎక్కువ ఉందో అని మనం తెలుసుకోవాలనుకుంటే మీరు ఎవరికి ఓటు వేస్తున్నారు అనేది కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. కామెంట్ బాక్స్ బద్దలైపోవాలి మీ కామెంట్స్తో. అప్పుడు మనకి ఎవరికి ఎంత ఓటింగ్ వస్తుందో అనేది మనకి ఇక్కడే తెలిసిపోతుంది. అలాగే థర్డ్ ప్లేస్లో దివ్య గారు అయితే ఉన్నారు. ఈమెకు 9% ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే 4th ప్లేస్లో సంజనా గారు అయితే ఉన్నారు. ఈమెకు 8.5% ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే 5th ప్లేస్లో రాము రాథోడ్ అయితే ఉన్నాడు. ఇతనికి 8% ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే 6th ప్లేస్లో రీతు చౌదరి అయితే ఉన్నారు. ఈమెకు 6.5% ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే 7th ప్లేస్లో శ్రీనివాస్ సాయి అయితే ఉన్నాడు. ఇతనికి 4.5% ఓటింగ్ రావడం అయితే జరిగింది. లాస్ట్ ప్లేస్లో రమ్య గారు అయితే ఉన్నారు. ఈమెకు 3.5% ఓటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, ఇటు ఇన్స్టాగ్రామ్ పోల్స్, అలాగే యూట్యూబ్ పోల్స్, అలాగే వెబ్సైట్ పోల్స్, ఏ పోల్స్లో చూసా కూడా తనూజ అలాగే పవన్ కళ్యాణ్ ఈ 2 కంటెస్టెంట్స్ టాప్లో దూసుకెళ్తున్నారు. అలాగే బాటమ్ 2లో శ్రీనివాస్ సాయి అలాగే రమ్య మోక్ష ఈ 2 కంటెస్టెంట్స్ మోర్ డేంజర్ జోన్లో ఉండడం అయితే జరిగింది. శ్రీనివాస్ సాయి అలాగే రమ్య మోక్ష వీళ్ళతో పాటు రాము కూడా డేంజర్ జోన్లో ఉన్నాడు అని మనకు కొన్ని చోట్ల నుండి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఈ 3 కంటెస్టెంట్స్లోనే ఎలిమినేషన్ అంటూ జరుగుతుంది అని. మరి ఈ వీక్ ఆయిషా హెల్త్ ప్రాబ్లం వల్ల హౌస్లో నుండి బయటికి వెళ్ళింది కదా, ఆమె డైరెక్ట్ ఎలిమినేట్ అవుతుందా లేక నామినేషన్లోకి వచ్చి డేంజర్ జోన్లో ఉన్న ఈ 3 కంటెస్టెంట్స్లో ఎవరైనా ఎలిమినేట్ అవుతారా, లేక ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ చేస్తారా, లేక ఓన్లీ సింగిల్ ఎలిమినేషనా అనేది మనకు అప్డేట్ రాగానే నేను పోస్ట్ చేస్తాను. మీకు ఇలాంటి ఎర్లీ అప్డేట్స్ వెంటనే కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. టేక్ కేర్.